జై శ్రీరామ్. ఒక చెల్లమ్మ కామెంట్ చేసింది, అన్న విష్ణువు రాముడు కృష్ణుడు అవతారం తీసుకున్నప్పుడు వైకుంఠం ఖాళీగా ఉండేదా? అప్పుడు అసలు వైకుంఠాన్ని ఎవరు వాడుకున్నారు అని కామెంట్ పెట్టింది. చెల్లమ్మ, మీరు అడిగిన ప్రశ్న భౌతిక అర్థంలో అడిగారు. అంటే శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకారం చేసిన వైకుంఠం ఖాళీగా ఉందా? మీరు శ్రీ మహావిష్ణువు అనగానే ఆయన వైకుంఠంలో ఉన్నాడు అని భావించారు. మీ భావన చాలా మంచిది. సరే, ఇక అసలు విషయంలోకి వస్తే దీనికి సింపుల్ గా 2 రకాల ఆన్సర్లు చెప్తాను. ఒకటి, ఆయన మనలాగా మనిషి కాదు, ఒక్క చోట మాత్రమే ఉండడానికి. ఆయన సర్వాంతర్యామి. అవసరం వచ్చినప్పుడు ఆయన అంశ మాత్రమే భూమి మీద అవతారం తీసుకుంటుంది. దాని అర్థం ఆయన శక్తితో జన్మ తీసుకున్నట్లు అన్నమాట. అంటే మీ బాడీ నుంచి ఒక టిష్యూ తీసి ఇంకొక బాడీ రెడీ చేసినట్లు అన్నమాట. సింపుల్ గా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, రోబో సినిమాలో ఒక రోబో ఎన్ని రోబోలను తయారు చేస్తుంది? బాడీ మాత్రమే రోబోదే కానీ చిప్ మాత్రం మెయిన్ రోబోలో ఉంటుంది. ఇక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.